నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను మహేశ్వరి. ఇటీవల అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. విషయం తెలుసుకుని చిరంజీవి అభిమానులను వద్దు అని వారించారు. ఫిర్యాదు చేయడం మన సంస్కారం కాదు అని చెప్పడంతో మెగా అభిమానులు వెనక్కి తగ్గారు. రేపు ఆల్ 300 స్టేషన్స్లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్గా చిరంజీవి గారు కాల్ చేశారు. కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ని విత్డ్రా చేసుకొని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తే కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆగదు. ఇది ముందు బాలకృష్ణపై కేసు వేసేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా దారిలో వెళ్తే ఈ విషయం తెలుసుకొని ఇది మన పద్ధతి కాదు, మనం శాంతియుతంగా ఉంటాం, ఏదైనా చూద్దా, ఇది మన పద్ధతి కాదు, పద్ధతికి వ్యతిరేకంగా వద్దు అని చిరంజీవి గారు ఆజ్ఞాపించడంతో మేము వెనుతిరిగి రావడం జరిగింది. చిరంజీవి గారిని ఎవరన్నా దూషించినా, ఎవరన్నా అజ్జేసినా ఖబర్దార్, ఇక నుంచి మాట్లాడిన మంచికి మారుపేరు, ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. మీరు ఇంకొకసారి చిరంజీవి గారి మీద పిచ్చి ప్రేరేపణలు పెరిగితే ఖబర్దార్, జాగ్రత్త. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి సినిమా ప్రతినిధి సతీష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సతీష్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అఖిల భారత దానికి సంబంధించి అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల నుంచి, అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి వచ్చిన చిరంజీవి అభిమాన సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాళ్ళందరూ కూడా బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా వీళ్ళందరూ కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికని వీళ్ళందరూ కలిసి వెళ్ళబోతున్న సమయంలో ఈ విషయం చిరంజీవి గారికి తెలిసి ఆయన వద్దు, ఇది సంస్కారం కాదు అని చెప్పేసి ఆపడం జరిగింది. అలాగే ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత రేపు రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపు 300 సెంటర్స్ లో ఫిర్యాదు చేయడానికి సమాయత్తం అవుతున్నారు. వీటన్నిటిని కూడా మెగాస్టార్ చిరంజీవి ఆపేశారు. ఎందుకంటే ఇట్లా సంస్కారం కాదు, ఇలాంటి పరిస్థితులు అనేది మనం తెచ్చుకోవద్దు, ఏదైనా సరే మామూలుగా సంయమనం పాటించండి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో వీళ్ళు ఫిర్యాదు చేయకుండా కూడా మెగాస్టార్ సూచనతో ఎవరి మీద, అంటే బాలకృష్ణ మీద ఫిర్యాదు చేయకుండా వీళ్ళు ఆగిపోయారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురైతే తీవ్రంగా ఖచ్చితంగా మా ఇదనేది చాలా బలంగా చెప్తామని చెప్పేసి కూడా ఈ అఖిల భారత చిరంజీవి సభ్యులు అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎందుకంటే దాదాపు 2 రోజుల నుంచి కూడా వీళ్ళు సమావేశం అవుతానే అన్నారు. ఈ సందర్భాల్లో ఈ రోజు రాత్రి చిరంజీవి రావడం, నుంచి ఈ రోజు మళ్ళా బ్లడ్ బ్యాంక్ దగ్గర వీళ్ళందరూ సమావేశం అవడం, టోటల్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా చిరంజీవి గారు తెలిసి మొత్తం యువత నేతలను కూడా అందరినీ ఆపడం జరిగింది. దీంతో మరోసారి అందరూ కూడా మళ్ళా సమావేశం అయ్యే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సతీష్. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా బయట నిర్మించే సినిమాలపై ఏకంగా 100% టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. తమ సినిమా వ్యాపారాన్ని ఇతర దేశాలు చిన్నపిల్లాడి చేతిలోని స్వీట్ దొంగలించినట్టుగా చోరీ చేసిందని తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు ట్రంప్. ఎప్పటికీ అంతం కాని ఈ సమస్యను పరిష్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. విదేశీ మూవీ ఇండస్ట్రీ అమెరికా చిత్ర పరిశ్రమకు జాతీయ ముప్పుగా మారిందన్నారు ట్రంప్. ఇప్పటికే భారత్ ఎగుమతులపై 50% సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారతీయ చిత్రాలపై భారీ ప్రభావం పడనుంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం అక్రమ కేసులో మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2 ష్యూరిటీలు 2 లక్షల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి రిలీజ్ అయిన మిథున్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ నేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
కాగా కక్ష సాధింపు చర్యలో భాగంగా జూలై 20న ఎంపీ మిథున్ రెడ్డిపై కూటమి సర్కారు కుట్ర పన్నింది. అదే రోజు ఆయన్ను ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపరిచింది. దీంతో న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఇక అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 71 రోజులు ఉన్నారు మిథున్ రెడ్డి. ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో పోరుబాటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రేపు ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను గట్టిగా నిరసించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే నవంబర్ 20 కల్లా పార్టీ కమిటీల నియామకాలు పూర్తి చేయాలన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తో చంద్రబాబు కాలయాపన చేస్తూ ఉన్నారని మండిపడ్డారు టీజేఆర్ సుధాకర్ బాబు. ఎవరైనా డ్రామాలు ఆడినా తమ పోరాటం ఆగదు అన్నారు. తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను ప్రభుత్వపరం చేస్తామని స్పష్టం చేశారు టీజేఆర్ సుధాకర్ బాబు. ఇంకా సోద్యం స్వయాన ఆ అన్నయ్య ద్వారా చట్టసభకు సినిమా యాక్టర్గా మారిన పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించలేదు. ఈ సమాజానికి మళ్ళీ మేమిద్దరం ఒకటేనని చెప్పి మీ ఇద్దరు ఒకటిగా ఉన్నా విడివిడిగా ఉన్నా విడిపోయినా కలిసి పని చేసినా కలవకుండా పని చేసినా మాకొచ్చే నష్టం లేదు, రాష్ట్రానికి నష్టమే లేదు. కానీ మెడికల్ కళాశాలల సంగతి ఏంటని అడుగుతున్నాం. మా ప్రశ్న ఆగదు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. హోంమంత్రి అనితను మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేయాలని డిమాండ్ చేశారు మత్స్యకారులు. దీనిపై కమిటీ వేస్తామన్న హోంమంత్రి చెప్పగా కమిటీకి అంగీకరించే ప్రసక్తి లేదని తేల్చెప్పిన మత్స్యకారులు హోంమంత్రి అనిత కాన్వాయ్ను అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో కాలుష్యకారక కంపెనీ ఇక్కడ స్థాపించకుండా చూస్తామని స్థానిక ఎమ్మెల్యే హోంమంత్రి అనితతో పాటు చంద్రబాబు, పవన్ కూడా హామీ ఇచ్చారని మత్స్యకారులు అంటున్నారు. అధికారంలోకి వచ్చాక తమ చావు తమని చావమంటున్నారని ఈ పేదలు ఆక్రోశిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా బల్క్ డ్రగ్ కంపెనీని రానివ్వమంటున్నారు స్థానికులు. దీనిని బట్టే బల్క్ డ్రగ్ పార్క్ పట్ల మత్స్యకారులు ఎంత వ్యతిరేకత ఉందో హోంమంత్రి గారు గుర్తించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మత్స్యకారుల యొక్క జీవన మరణ సమస్య, ఇది మత్స్యకారుల యొక్క మనుగడకు సంబంధించినటువంటి సమస్య, ఇది భావితరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి ఈవేళ సావో రేవో తేల్చుకుందాం అనేటటువంటి పద్ధతిలో మత్స్యకారులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా రాజయ్యపేట గ్రామస్తుల్లో కొంత అపనమ్మకం ఉంది అన్నారు హోంమంత్రి అనిత. గ్రామస్తులు ఓ కమిటీ ఏర్పాటు చేసుకుంటే సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను అన్నారు హోంమంత్రి అనిత. నేను అక్కడున్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకున్నా, అమ్మ మీరందరూ కూడా సమస్య చెప్పారు, ఈ సమస్యను పరిష్కరించాలి అనుకుంటే డెఫినెట్ గా మీరందరూ కూడా ఒక కమిటీ కింద అందరూ రాలేరు కాబట్టి కొంతమంది కమిటీ ఆల్ పార్టీస్ నుంచి, నేను పార్టీలకు సంబంధం లేదు కూడా ఏం అవసరం లేదు, నా నియోజకవర్గంలో నా గ్రామంలో నేను చాలా నా కుటుంబంలో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. కాబట్టి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దసరా తర్వాత చెప్తే డెఫినెట్ గా నేను ఆ కమిటీని గౌరవ సీఎం గారి దగ్గరికి, గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యను వివరించి మీ సమస్యకి పరిష్కారం ఇస్తాను అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాను. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారం మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాణికుమారుదిని వివరాలను వెల్లడించారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మొత్తం 5 దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఎస్ఈసీ వెల్లడించింది. అక్టోబర్ 23న తొలి విడత, 27న రెండో విడత ఎన్నికల్లో పోలింగ్ నిర్వహిస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తామని వివరించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాణికుముదిని తెలిపారు. డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును.
గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. బీసీ రిజర్వేషన్లపై మాట ఇచ్చి నిలబెట్టుకున్నాము అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రిజర్వేషన్లు రాష్ట్ర పరిధి దాటనప్పుడు రిజర్వేషన్ల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అన్నారు. కోర్టు కూడా మెరిట్ ప్రకారం విచారణ చేపడతామని చెప్పడం సంతోషంగా ఉంది అన్నారు. సామాజిక మార్పును అందరూ స్వాగతించాలి అని కోరారు మంత్రి పొన్నం. పార్టీల అభిప్రాయ ప్రకారంగా ఉన్నటువంటి ప్రామాణిక లెక్కల ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు ముందుకు పోవడానికి జీవో నెంబర్ 9 ఇవ్వడం జరిగింది. మార్పుకు నాంది పలికేటువంటి నిర్ణయం. దీని మీద ఎవరు కూడా నోటికాడి ముద్దను చెడగొట్టదని ప్రాధేయపడి విజ్ఞప్తి చేసినాం. తెలంగాణలో తీసిన లెక్కల ప్రకారంగా ఆ ప్రామాణికమైనటువంటి లెక్కల ఆధారంగా ప్రజల అభిప్రాయం మేరకు, రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న సందర్భంలో కోర్టు కూడా ఒక దశలో మెరిట్ మీద మళ్ళీ 8వ తారీఖు వింటాం. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తే గల్లీ ఎన్నికైనా ఢిల్లీ ఎన్నికైనా బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందన్నారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. మీ అందరికీ తెలుసు, మరి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు, అది కూడా ఎదుర్కొందాం. ప్రజల మతిమరుపు మీద కాంగ్రెస్ పార్టీకి అపారమైన విశ్వాసం ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎన్నికల ముందు చెప్పినాయని ప్రజలు మర్చిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉంది అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. గ్రామీణ పట్టణాల్లో బీజేపీ బలంగా ఉంది అన్నారు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలందరూ ఇప్పటికే తయారై ఉన్నారు. నేనే అన్ని జిల్లాలు తిరిగి వచ్చాను. జిల్లాలో కూడా అందరినీ అప్రమత్తం చేశాము. మాకు తెలిసి ఎప్పుడో ఒకసారి ఎలక్షన్స్ రావాలి. మా బాధ ఏంటంటే అప్పుడే ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తే అయిపోతుంది. అన్ని నాటకాలు చేసి అవి చేసి ఇప్పుడు జియో వచ్చి మేము ఫస్ట్ చెప్తున్నాం, మీరు జియో అయినా మేము సపోర్ట్ చేస్తామని. ఈ ఒక రిజర్వేషన్ అయింది, నోటిఫికేషన్ అయిపోయింది, బీజేపీ పూర్తిగా తయారై ఉంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం జరిగిన ఈ విచారణకు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. వచ్చే నెల 1న కూడా ఈ నలుగురిని మరోసారి విచారించనున్నారు స్పీకర్. ఎమ్మెల్యే, ఆయన తరపు న్యాయవాది, అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే, ఆయన తరపు న్యాయవాది సమక్షంలో అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ ఈ విచారణ జరుపుతుంది. హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది. కూటమి హామీలపై బీసీ సంఘాల నేతలు ఎంపీని నిలదీశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన కులగణన కార్యక్రమానికి బీకే పార్థసారథి హాజరయ్యారు. పార్థసారథి ప్రసంగిస్తుండగా అడ్డుకున్న బీఎస్పీ నేత గోవిందు, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదు అని నిలదీశారు. సూటిగా సమాధానం చెప్పని ఎంపీ పార్థసారథి ప్రజా సంఘాల నాయకులతో వాగ్వాదానికి దిగారు. సంపద సృష్టించిన తర్వాత అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మోతీనగర్ మింట్ కాంపౌండ్లో 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో 5 రూపాయలకే మధ్యాహ్న భోజనంతో పాటు 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. అల్పాహారంపై 14 రూపాయలు, భోజనంపై 25 రూపాయలను జీహెచ్ఎంసీ భరించనుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మరోసారి కదం తొక్కాయి. పరిశ్రమలోని వివిధ విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే నిర్ణయం రద్దు చేయాలి అంటూ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ధర్నా నిర్వహించారు. బకాయి పడ్డ వేతనాలు ఇవ్వడంతో పాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 30న అమరావతి వేదికగా ప్రజా పోరాటానికి పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు.
కూటమి సర్కార్ మరో మోసం చేసేందుకు సిద్ధమైందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీకి రుణాలు ఎత్తివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పావల వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. చంద్రబాబు నాయుడు గారు మహిళలకి మళ్ళీ డ్వాక్రా వేయాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా దుర్మార్గం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మహిళలన్నా, ముఖ్యంగా డ్వాక్రా మహిళలంటే ఎంత పగో, ఎందుకు ఎంత పగ అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే జగనన్న ఇస్తున్న 0 వడ్డీని డ్వాక్రా మహిళలకి ఎత్తేసి ఇప్పుడు విద్యా రుణాల పేరిట పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. నిజంగా ఎంత దారుణం. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు కూడా ఇవ్వలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు సిపిఐ నాయకులు. గుంటూరులో డయేరియా, కలరా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు. 15 నెలలైనా పనిచేయడం చేతగాని ప్రభుత్వం తమ వైఫల్యాలను గత సర్కార్పై మోపుతోందని ఫైర్ అయ్యారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన సిపిఐ నాయకులు గుంటూరు కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ తన బాధ్యతల చివరి రోజున ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుల లగ్డికపుల్లోని టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ వరకు సిటీ బస్సులో ప్రయాణించారు. ప్రజా రవాణాపై తనకున్న మమకారాన్ని, అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే విధంగా యూపీఐ పేమెంట్స్ చేసి కండక్టర్ నుంచి టికెట్ తీసుకున్నారు. తోటి ప్రయాణికులను సజ్జనార్ ఆప్యాయంగా పలకరిస్తూ బస్సులో ప్రయాణం చేశారు. రేపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపడతారు. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 యువకులు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి ఆటోలో 4 యువకులు చింతపల్లి వస్తుండగా నరసర్లపల్లి వద్ద పల్టీ కొట్టి ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను దేవరకొండ మండలం వడ్య తండాకు చెందిన వారిగా గుర్తించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది. ఏకంగా 2 రికార్డులు కొల్లగొట్టింది. హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో అత్యంత భారీ స్థాయిలో బతుకమ్మ వేడుకను నిర్వహించారు. అతిపెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా రికార్డు సృష్టించింది. గిన్నీస్ రికార్డు సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 64 అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు. ఒకేసారి దాదాపు 1500 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జుపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హాజరయ్యారు. భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా ఆడారు. మహిళా పోలీసులతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మ ఆడారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు రాత్రి మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ గజాలు లక్ష్మి, మహాలక్ష్మి, పద్మజ, పద్మావతి నేతృత్వంలో మలయప్ప వాహన సేవల వైభవాన్ని పెంచింది. రంగురంగుల అలంకారాలతో గజవాహనం భక్తులకు కనువిందు చేసింది. మాడవీధుల్లో వైభవంగా జరిగిన వాహన సేవలు వివిధ కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వచ్చిన అశేష భక్తజన వాహిని గోవిందనామ స్మరణతో తిరుమల మార్మోగింది. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. 8వ రోజు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు అమ్మవారు. ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే దర్శనాలు మొదలైనప్పటికీ వినాయకుడి గుడి నుంచి కొండపై వరకు భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. 3 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 1000 మంది పోలీసులతో 200 రోప్ పార్టీలు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేశారు సీఎం చంద్రబాబు. గద్వాల జిల్లా అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 8వ రోజు మహాగౌరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ దర్శించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
జాతీయ వార్తలు చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని మంచి మిత్రులు. వీరిద్దరి సెల్ఫీలకు సోషల్ మీడియాలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ స్నేహంతో మెలోని పుస్తకానికి ముందు మాట రాశారు ప్రధాని మోదీ. ఐఆమ్ జార్జియా, మై రూట్స్, మై ప్రిన్సిపల్స్ పేరిట రాసిన మెలోని ఆత్మకథ ఇండియన్ ఎడిషన్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. దీనికే మోదీ ముందు మాట రాశారు. ఈ పుస్తకాన్ని ఆమె మన్ కీ బాత్గా అభివర్ణించారు. జార్జియా మెలోని జీవితం, నాయకత్వం కాలంతో సంబంధం లేని సత్యాలను గుర్తు చేస్తాయని, ఈ ఉత్తేజకర జీవిత చరిత్రకు భారత్లో మంచి ఆదరణ లభిస్తుందని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు ప్రధాని మోదీ. కరూర్ తొక్కిస్లాట ప్రమాదంలో మృతుల సంఖ్య 41కు చేరింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తమిళనాడు పోలీసులు టీవీకే ప్రధాన కార్యదర్శి బుసి ఆనంద్, నిర్మల్ కుమార్ సహా 4గురిపై అభియోగాలు మోపారు. నిందితుల జాబితాలో విజయ్ పేరు మాత్రం చేర్చలేదు. మరోవైపు ప్రమాదంపై సిబిఐ విచారణ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు టీవీకే అధినేత హీరో విజయ్. పారదర్శకమైన దర్యాప్తు కోసం కేసును సిబిఐకి అప్పగించాలి అని విజ్ఞప్తి చేశారు. టీవీకి అధినేత హీరో విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు సీఎం స్టాలిన్. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ విషాద సమయంలో అందరూ కలిసికట్టుగా బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కోయంబత్తూరులోని కరూర్లో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎల్ మురుగన్ దర్శించారు. ఘటన జరిగిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రచార సభలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీవీకి అధినేత హీరో విజయ్ను అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. కరూర్లో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. రక్తంతో తడిసిన చేతులతో ఉన్న విజయ్ పోస్టర్లు కరూర్ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. తొక్కిసలాట ఘటనకు బాధ్యతగా విజయ్ను అరెస్ట్ చేయాలని అందులో ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో లీగల్ టీంతో భేటీ అయ్యారు హీరో విజయ్. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. తమ పార్టీ నిధులు పారదర్శకంగా క్లీన్ గా ఉన్నాయని స్పష్టం చేశారు జన్ సురాజ్ పార్టీ చీఫ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్. పలు సంస్థలకు తాను కన్సల్టెంట్ గా పనిచేసి 3 ఏళ్లలో 241 కోట్ల రూపాయలు సంపాదించాను అన్నారు. అన్ని రకాల పన్నులు చెల్లించిన తర్వాతే 98 కోట్ల రూపాయలు జన్ సురాజ్ పార్టీకి విరాళంగా ఇచ్చాను అన్నారు. భారత్కు వచ్చే విదేశీయులకు గుడ్ న్యూస్. ఇకపై ఎయిర్పోర్టుల్లో ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. రద్దీని తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఫారినర్స్ కోసం ఈ అరైవల్ కార్డ్స్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న డిస్ ఎంబార్క్మెంట్ ఫామ్స్ స్థానంలో ఈ కార్డులు తెస్తోంది మోదీ సర్కార్. దీంతో ఇమిగ్రేషన్ కోసం ఫిజికల్గా డాక్యుమెంట్లు నింపాల్సిన పని తప్పుతుంది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా ఉద్యోగ వ్యవస్థలో భారీ కుదుపు. ఒకరు ఇద్దరు కాదు, ఒకేసారి ఏకంగా 1,00,000 మంది ఫెడరల్ ఉద్యోగులు రేపు రాజీనామాలు చేయనున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ రంగంలో భారీగా ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం వాలంటరీ రిటైర్మెంట్ను తీసుకువచ్చింది. మంగళవారం వరకు దీనికి గడువు విధించడంతో రేపు 1,00,000 మంది ఫెడరల్ ఉద్యోగులు ఒకేసారి రాజీనామా చేయనున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఆందోళనతో అట్టుడుగుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఓకే ప్రజలు భారీగా నిరసనలు చేపడుతున్నారు. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. షటర్ డౌన్ వీల్ జామ్ పేరుతో ఈ నిరసనలు చేపడుతున్నారు. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతోందని నిరసనకారులు ఆరోపించారు. తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ సరికొత్త వ్యాపారం మొదలుపెట్టింది. చైనాకు ఏటా 80,000 గాడిదలు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం $37 మిలియన్ భారీ ప్రాజెక్టు రూపొందించిన పాకిస్తాన్ గాడిదలను పెంచుతోంది. చైనాలో గాడిద మాంసం, ఎముకలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గాడిదల పెంపకానికి ఆధునిక ప్రయోగశాలలతో పాటు వివిధ ప్రాంతాలలో 40 ప్రత్యేక పొలాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తాను దేశం విడిచి ఎక్కడికి పారిపోవడం లేదని క్లారిటీ ఇచ్చారు నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ. తాను ఎవరికి భయపడనని, దేశంలో ఉండి రాజకీయ పోరాటం సాగిస్తున్నారు. తాను దేశం విడిచి పారిపోతున్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎలాంటి ఆధారం లేని ప్రభుత్వానికి దేశాన్ని అప్పగించి ఎలా వెళ్తాన్నారు. నేపాల్లో శాంతి భద్రతలు, రాజ్యాంగ పాలనను తిరిగి పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నానని ప్రకటించారు కేపీ ఓలీ.
కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. వరుసగా 7వ రోజు కూడా నష్టాల్లో ముగిశాయి సూచీలు. రిజర్వ్ బ్యాంకు పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో 61 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 80,364 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 24,634 వద్ద స్థిరపడింది. బులియన్ మార్కెట్లో గోల్డ్ రేటు మరో కొత్త రికార్డు నమోదు చేసింది. తొలిసారి 1,16,000 మార్క్ దాటింది. ఒక్కరోజే బంగారం ధర 920 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,16,400కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 850 రూపాయల మేర పెరిగి 1,06,700 పలికింది. ఇక ఒక్క రోజులో 1,000 రూపాయలు పెరిగిన కిలో వెండి ధర 1,60,000కు చేరుకుంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ సొంత గడ్డపై అడుగుపెట్టారు. ఆసియా కప్లో అద్భుతమైన ఆటతో మన దేశానికి విజయం అందించాడు తిలక్ వర్మ. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన తిలక్ వర్మను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. తిలక్ వర్మ రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. మహిళల క్రికెట్ మహాసంగ్రామం రేపటి నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 2 వరకు జరగనున్న ఐసీసీ విమెన్ వరల్డ్ కప్లో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. 5 వేదికలపై 34 రోజుల పాటు 31 మ్యాచ్లు జరగనున్నాయి. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తున్న భారత జట్టు అక్టోబర్ 5న కొలంబోలో పాకిస్తాన్తో తలపడింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.